హలో ప్రీవియస్ వీడియోలో మనం నెసెస్ ఎసెన్షియల్ ప్లస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూసాము. అండ్ కొన్ని ప్రీవియస్ వీడియోస్లో ఏం చూసాము అంటే ప్రాక్టికల్ వీడియోస్ చూసాము. టోటల్ నెసెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా లైసెన్సెస్ అనేవి యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా స్కాన్ చేయాలి, ఇలాంటివన్నీ. సో ఈ వీడియోలో ఏంటంటే రిపోర్ట్ ఎలా జనరేట్ చేయాలి, ఆ రిపోర్ట్ని ఎలా అనలైజ్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో యాజ్ యూజువల్గా వర్చువల్ బాక్స్లో మనం ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇక్కడ రూట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఇది చాలా బేసిక్ రిపీటెడ్, బట్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే అర్థమవుతుంది కదా అని చెప్పి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సిస్టమ్ బూటప్ అయిన తర్వాత డైనమిక్గా ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ కానీ చేంజ్ అయితే మాత్రం ప్రతిసారి ఐపీ అడ్రస్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. 108 అండ్ సిస్టమ్ సీరియల్ స్టార్ట్ నెసెసిటీ స్టేటస్ స్టార్ట్ అయిన తర్వాత చెక్ చేసుకోవడానికి అంటే జస్ట్ వెరిఫికేషన్ కోసం. స్టార్ట్ నెసెసిటీ అది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఫైర్ఫాక్స్ ఓపెన్ చేశాను, మన ఐపీ అడ్రస్ చూసాను కదా 192 ఇనిషియలైజ్ అవుతుంది. ఫస్ట్ స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. ఇది రియల్ టైంలో ఆన్ ప్రెమిసెస్ కానీ యూజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రన్ అయ్యే సర్వర్ ఉంటుంది కాబట్టి ఇష్యూ ఉండదు. లేదంటే క్లౌడ్ బేస్డ్ ఏదైనా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే క్లౌడ్లో కాబట్టి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. సో ఇనిషియలైజింగ్ ప్రాసెస్ వెయిట్ చేయడం ఇట్లాంటిది క్లౌడ్ ఎన్వైర్న్మెంట్లో అవసరం ఉంటుంది. ఎందుకంటే క్లౌడ్ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటాం. మనం సిస్టమ్ బూటప్ చేసిన తర్వాత బూటప్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి. అంటే అన్లెస్ వాళ్ళ సర్వర్ మెయింటెనెన్స్ ఏమైనా ఉంటే తప్ప మోస్ట్లీ మనకి అవైలబుల్గా ఉంటుంది. క్లౌడ్ బేస్డ్ టూల్ యాక్సెస్ ఉంటాయి. సో ఇంతకుముందు క్రియేట్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అవుతాం. సో ఇది మన ఇంటర్ఫేస్. ఇక్కడ ఇంతకుముందు పర్ఫామ్ చేసిన స్కాన్స్ నుంచి రిపోర్ట్ జనరేట్ చేద్దాం. ఇప్పుడు కొత్తగా స్కాన్ పర్ఫామ్ చేస్తే టైం పడుతుంది కాబట్టి టైం సేవింగ్ కోసం ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసిన స్కాన్స్ ఓపెన్ చేస్తాను. మై స్కాన్స్ ఆర్ ఆన్ డిమాండ్ స్కాన్స్. మనకి కావాలంటే వేరే ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఫోల్డర్స్ ప్రకారం మనం ఎప్పుడైతే స్కాన్ క్రియేట్ చేస్తామో ఆ స్కాన్ ఆ ఫోల్డర్కి అసైన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫోల్డర్లో మనకి డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట. అది మెటాస్ప్లాట్బుల్ 2 అనేది ఇంతకుముందు ఎగ్జిక్యూట్ చేసింది. ఇది కొంచెం టైం పట్టింది. ఇది మెటాస్ప్లాట్బుల్ 2 టార్గెట్ 1.6 అనమాట. నా ల్యాబ్ ఎన్వైర్న్మెంట్లో ఇది క్రియేట్ చేస్తాను. రియల్ టైంలో కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. వల్నరబిలిటీస్ ఉంటాయి. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మల్టిపుల్ వల్నరబిలిటీస్ ఉన్నాయి, 72 ఉన్నాయి. అండ్ సివిఆర్టీ కూడా డిఫరెంట్ ఉన్నాయి అనమాట. సివిఎస్ఎస్ స్కోర్ ఉంది అండ్ నేమ్ ఎక్సెట్రా డీటెయిల్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా మనం ఒక రిపోర్ట్ జనరేట్ చేయాలి అంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఎవరైతే మనకి టార్గెట్ పర్సన్ ఉన్నారో, ఎవరికైతే మనం ఆ డీటెయిల్స్ ఇస్తున్నామో వాళ్ళని బేస్ చేసుకొని మనం డీటెయిల్స్ అనేవి ఇస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ప్రీవియస్గా మనం నెసెస్ ఎసెన్షియల్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో దాంట్లో 5 ఐపీ అడ్రసెస్ మాత్రమే స్కాన్ చేయగలిగాము. అండ్ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ లేదు. ఇది నెసెస్ ఎసెన్షియల్ ప్లస్కి మనం అప్గ్రేడ్ అయిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ చూస్తే రిపోర్ట్ అని ఉంది. నేను ఆ డీటెయిల్స్ ఓపెన్ చేశాను, వల్నరబిలిటీస్ రిపోర్ట్స్ పైన క్లిక్ చేస్తాను. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ అనేది కూడా ప్లస్లో అవైలబుల్గా లేదనమాట. అప్గ్రేడ్ టు నెసెస్ ప్రొఫెషనల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. బట్ ప్లస్లో మాత్రం ఏం అవైలబుల్గా ఉన్నాయి అంటే రిపోర్ట్ జనరేట్ చేయడం అవైలబుల్గా ఉందన్నమాట. ఈ ఫార్మాట్ అనేది HTMLలో ఉంది, పీడిఎఫ్లో కూడా ఉంది. ప్రిఫర్డ్ ఫార్మాట్ ఇది పెట్టుకున్నాం అనుకోండి, ప్రిఫర్డ్ ఫార్మాట్ ఇది పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏవైతే సెలెక్ట్ చేసామో పీడిఎఫ్ సెట్టింగ్స్ సేవ్ అని క్లిక్ చేసామనుకోండి, నెక్స్ట్ మనం రిపోర్ట్ జనరేట్ చేసేటప్పుడు డిఫాల్ట్గా ఇవి సెలెక్ట్ అవుతాయి అన్నమాట. మోస్ట్లీ పీడిఎఫ్ ఫార్మాట్లో జనరేట్ చేస్తాం కాబట్టి ఇబ్బంది ఉంటుంది. అండ్ ఇక్కడ ఆప్షన్స్ చూస్తే కంప్లీట్ లిస్ట్ ఆఫ్ వల్నరబిలిటీస్ బై హోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ని మొత్తం స్కాన్ చేశారనుకోండి, నెట్వర్క్ డిస్కవరీ స్కాన్ 192.168.1.1/24, లేకపోతే ఏదైతే టోటల్ నెట్వర్క్ ఉంటుందో రియల్ టైం మీరు స్కాన్ చేస్తే బై హోస్ట్ డీటెయిల్స్ కావాలంటే స్పెసిఫిక్ హోస్ట్ పైన ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయి అనేవి వస్తాయి అన్నమాట వల్నరబిలిటీస్ గురించి. అండ్ డీటెయిల్ వల్నరబిలిటీస్ బై హోస్ట్, ఇంతకుముందు దాంట్లో కౌంట్ వస్తుంది, బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. డీటెయిల్ వల్నరబిలిటీస్ బై హోస్ట్లో ఏంటంటే ఆ వల్నరబిలిటీస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డీటెయిల్డ్ వల్నరబిలిటీస్ బై ప్లగిన్, మనం ఏ ప్లగిన్స్ యూజ్ చేసామో దాన్ని బేస్ చేసుకుని డీటెయిల్ వల్నరబిలిటీస్ డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వల్నరబిలిటీ ఆపరేషన్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అనేవి మనం జనరేట్ చేసుకోవచ్చు. ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ డీటెయిల్స్ని ఉపయోగించి. మీరు ఇక్కడ చూస్తే ఈ టెంప్లెట్ ఏంటనేది కూడా డీటెయిల్స్ వస్తుంది అనమాట. వల్నరబిలిటీ
ఆపరేషన్స్లో దిస్ రిపోర్ట్ లిస్ట్స్ హోస్ట్ అండ్ వల్నరబిలిటీ డీటెయిల్స్ ఫర్ ఈచ్ హోస్ట్ డిటెక్టెడ్ ఇన్ ది స్కాన్. ఏవైతే హోస్ట్ డిటెక్ట్ అయినాయో ఆ హోస్ట్కి సంబంధించిన వల్నరబిలిటీస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇందులో ఒకటి చూద్దాము, కంప్లీట్ లిస్ట్ ఆఫ్ వల్నరబిలిటీస్ బై హోస్ట్. నెక్స్ట్ వల్నరబిలిటీ ఆపరేషన్స్. ఎందుకంటే మిగతా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఒక 3 చూద్దాము, డీటెయిల్ వల్నరబిలిటీస్, వల్నరబిలిటీ ఆపరేషన్స్. సో ఇక్కడ నేను కంప్లీట్ లిస్ట్ ఆఫ్ వల్నరబిలిటీస్ బై హోస్ట్ క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేస్తాను. సేవ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ సెట్టింగ్స్ అనేవి అప్లై అవుతాయి. జనరేట్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా రిపోర్ట్ అనేది జనరేట్ చేయొచ్చు. సో జనరేటింగ్ అనేది ఇక్కడ లోడింగ్ సింబల్ కనిపిస్తుంది అండ్ సిస్టమ్ CPU యూటిలైజేషన్ కూడా ఎక్కువైంది రిపోర్ట్ జనరేట్ చేసేటప్పుడు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది PDF ఫార్మాట్లో. మీరు ఇక్కడ చూడండి ఫైల్ పాత్, ఫైల్ హోమ్, ఖాళీ డౌన్లోడ్స్, మెటాస్ప్లాయిటబుల్ 2-pdf అని వచ్చింది అనమాట. సో ఇదే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ మెటాస్ప్లాయిటబుల్ 2 అనే ప్లేస్లో ఇది హోస్ట్ నేమ్ కాబట్టి మీ హోస్ట్ ఏదైతే స్కాన్ చేస్తారు రియల్ టైంలో హోస్ట్ నేమ్ వస్తుంది. రిపోర్ట్ జనరేటెడ్ బై టెనబుల్ నెసెస్, ఇప్పుడు ఏ పర్టికులర్ టైంకి జనరేట్ అయింది అనేది ఇక్కడ డీటెయిల్స్. టేబుల్ ఆఫ్ కంటెంట్స్, వల్నరబిలిటీస్ బై హోస్ట్. ఇక్కడ వల్నరబిలిటీస్ బై హోస్ట్ ఏంటంటే ఇంకా వేరు హోస్ట్లో ఉన్నాయి లిస్ట్ వస్తుంది. డైరెక్ట్ మీరు అది క్లిక్ చేస్తే ఆ హోస్ట్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. సో ఇక్కడ 192.168.1.6 అనేది నా మెటాస్ప్లాయిటబుల్ IP అడ్రస్, టార్గెట్ మిషన్, వల్నరబుల్ మిషన్. దాన్ని స్కాన్ చేసిన తర్వాత మనకి 8 క్రిటికల్ సివియారిటీ, 2 హై సివియారిటీ, 2 మీడియం సివియారిటీ, 8 లో సివియారిటీ అండ్ 80 ఇన్ఫర్మేషన్ సివియారిటీ వల్నరబిలిటీస్ అనేవి మనకి వచ్చాయి అన్నమాట. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. సేమ్ ఎలా అంటే మనం రిపోర్ట్ జనరేట్ చేయకముందు మనకి ఇక్కడ ఇంటర్ఫేస్లో ఎలా డీటెయిల్స్ కనిపిస్తున్నాయో ఈ టైప్లో మనకి డీటెయిల్స్ అనేవి జనరేట్ అయ్యాయి. ఎప్పుడు అంటే మనం ఇక్కడ రిపోర్ట్ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ వల్నరబిలిటీస్ బై హోస్ట్ ఇది సెలెక్ట్ చేసినప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్ అనమాట. సేమ్ ఇక్కడ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్లో సేమ్ ఆల్మోస్ట్ అవే డీటెయిల్స్ వచ్చినాయి. సో ఇక్కడ చూడండి కౌంట్ వచ్చింది అంటే క్రిటికల్ సివియారిటీ వల్నరబిలిటీ, CVS స్కోర్ ఎంత ఉంది, ఏ ప్లగిన్ యూజ్ చేసాము అండ్ ఆ పర్టికులర్ వల్నరబిలిటీ నేమ్ ఏంటి. సో టోటల్ 122 అనేవి మొత్తం టోటల్ డీటెయిల్స్ వచ్చినాయి. సో సింపుల్గా మనకి జస్ట్ డీటెయిల్స్ కావాలి అంటే వల్నరబిలిటీ నేము, సివియారిటీ, ప్లగిన్ ఏం యూజ్ చేసాము, కౌంట్ రావాలి అంటే సో ఫస్ట్ ఆప్షన్ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ వల్నరబిలిటీస్ బై హోస్ట్. డీటెయిల్డ్ వల్నరబిలిటీస్ బై హోస్ట్ అంటే ఆ వల్నరబిలిటీస్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. డీటెయిల్ వల్నరబిలిటీస్ బై ప్లగిన్ అంటే ఇవి ప్లగిన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి, అవైలబుల్గా ఉంటాయి. సో ఇది డీటెయిల్ వల్నరబిలిటీస్ బై హోస్ట్ జనరేట్ రిపోర్ట్. సో రిపోర్ట్ అనేది డౌన్లోడ్ అయ్యింది, సేమ్ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే వల్నరబిలిటీస్ బై హోస్ట్ సేమ్ కౌంట్ ఉంది అండ్ స్కాన్ ఇన్ఫర్మేషన్ ఉంది. స్కాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఆ స్కాన్ ఎంత టైం పట్టేది అనే డీటెయిల్స్. హోస్ట్ ఇన్ఫర్మేషన్, టార్గెట్ హోస్ట్, IP, MAC అండ్ OS గురించి, వల్నరబిలిటీస్. సో అన్సపోర్టెడ్ వెర్షన్ ఆఫ్ అపాచీ టామ్క్యాట్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఉంది, రిమోట్ హోస్ట్ పైన ఉంది. డిస్క్రిప్షన్ ఏంటంటే అకార్డింగ్ టు ఇట్స్ వర్షన్ అపాచీ టామ్క్యాట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5.5.x. ఇట్ ఈస్ దేర్ ఆర్ బిఫోర్, నో లాంగర్ మెయింటైన్ బై వెండర్ ఆర్ ప్రొవైడర్. దీనికి లేటెస్ట్ అప్డేట్స్ లేవు అనమాట. సో వల్నరబిలిటీస్ అంటే ఎక్స్ప్లోర్ చేయడం ఈజీ. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎక్స్టర్నల్ లింక్ ఇది ఓపెన్ చేసి డీటెయిల్స్ చూడొచ్చు అపాచీ టామ్క్యాట్ గురించి. అండ్ సొల్యూషన్ ఏం చేయాలి అంటే అప్గ్రేడ్ టు ఏ వెర్షన్ ఆఫ్ అపాచీ టామ్క్యాట్ దట్ ఈస్ కరెంట్లీ సపోర్టెడ్. అది అన్సపోర్టెడ్ కాబట్టి లేటెస్ట్ వెర్షన్కి అప్డేట్ అవ్వాలి. సొల్యూషన్ వచ్చింది. ఇంతకుముందు జస్ట్ వల్నరబిలిటీ డీటెయిల్స్ మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు వల్నరబిలిటీ ఏంటి, దానికి సంబంధించిన రెఫరెన్స్, వెబ్సైట్ అండ్ సొల్యూషన్ ఏం చేయాలి, అది ప్యాచ్ చేయాలి అంటే దాని గురించి రిస్క్ ఫ్యాక్టర్. సో సివియారిటీని కౌంట్ చేసి CVSS 3.0కి 10.0 అంటే క్రిటికల్ సివియారిటీ అనమాట. అండ్ ప్లగిన్ ఇన్ఫర్మేషన్, ఏ ప్లగిన్ యూజ్ చేసి ఈ స్కాన్ అనేది పర్ఫామ్ చేస్తాం అనేది, URL ఏ యూజ్ చేస్తాము అండ్ ఇన్స్టాల్ వెర్షన్ 5.5, సెక్యూరిటీ ఎండ్ ఆఫ్ లైఫ్ ఎప్పుడు అయిపోయింది అనే డీటెయిల్స్. సెక్యూరిటీ ఎండ్ ఆఫ్ లైఫ్ అయిపోయి ఎన్నాళ్ళు అయింది, 13 years అయింది. 13 years క్రిటికల్ సివియారిటీ వల్నరబిలిటీ అనమాట. సో లేటెస్ట్గా అందుకే డే టు డే మనం ఎప్పుడైతే అప్డేట్స్ వస్తాయో లేటెస్ట్ వాటికి అప్డేట్ అవుతూ ఉండాలి. వల్నరబిలిటీస్ ఉంటాయి కాబట్టి సెక్యూర్గా ఉండాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ వల్నరబిలిటీ గురించి అండ్ క్రిటికల్ సివియారిటీ అండ్ డీటెయిల్స్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే 249 pages అనేది ప్రీవియస్గా 9 pages మాత్రమే. సో డీటెయిల్స్ ఎక్కువ అవసరం అయ్యే కొద్దీ అక్కడ మనకి ఆ రిపోర్ట్లో సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ ప్రకారం డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు వల్నరబిలిటీ ఆపరేషన్స్ చూద్దాం. జనరేట్ రిపోర్ట్. ప్లగిన్ అంటే ప్లగిన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తాయి. బై ప్లగిన్, ఏ ప్లగిన్
తో ఏ పర్టికులర్ వల్నరబిలిటీ డిటెక్ట్ అయ్యింది అనేది. సో నేను వల్నరబిలిటీ ఆపరేషన్స్ మాత్రమే జనరేట్ చేస్తున్నాను ఇప్పుడు. సో రిపోర్ట్ వచ్చింది 249 పేజెస్ ఉంది. ఇది కూడా సేమ్ హోస్ట్ డీటెయిల్స్, క్రిటికల్ సివియారిటీ, హోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్, వల్నరబిలిటీ డీటెయిల్స్, డిస్క్రిప్షన్, సొల్యూషన్ ఏం చేయాలి, రిస్క్ ఫ్యాక్టర్ సేమ్ ఇంతకు ముందు ఉన్న డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏ పర్టికులర్ పోర్ట్ నెంబర్ పైన డీటెయిల్స్, ప్లగిన్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇక్కడ ప్లగిన్ అవుట్పుట్ చూడండి, ఈ డీటెయిల్స్ వస్తాయని చెప్పి. సో ఇది ఏం చేస్తుందంటే యాక్చువల్ అటాకర్ దాన్ని ఎలా ఎక్స్ప్లోయిట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అదే వేలో ఇది ఆటోమేటెడ్గా కమెంట్స్ అనేవి రన్ చేస్తుంది అన్నమాట. సో దాని ద్వారా వచ్చిన అవుట్పుట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో అది ఏదైనా ఇన్ఫర్మేషన్ జనరల్గా రివీల్ అవ్వకుండా ఉండాల్సిన ఇన్ఫర్మేషన్, సెక్యూర్గా ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ రివీల్ చేస్తూ ఉంటే ఆ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఎక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకున్నారు అనేది, సొల్యూషన్ ఏం చేయాలి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్లగిన్ అవుట్పుట్ కూడా ఉందన్నమాట. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఆ స్కాన్ పర్ఫామ్ చేసిన తర్వాత ఏమొస్తుంది అనే డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో టైం సేవింగ్ కోసం మనకి డీటెయిల్స్ ఎంతవరకు అవసరమో ఆ టైప్ ఆఫ్ రిపోర్ట్ అనేది మనం జనరేట్ చేసుకుంటాం. సో ఇది టెనబుల్ నెసెస్ ఎసెన్షియల్ ప్లస్ని యూజ్ చేసి రిపోర్ట్ జనరేట్ చేయడం అండ్ దాన్ని అనాలిసిస్ చేయడం. ప్రీవియస్ వీడియోస్లో కోర్స్ వీడియోస్లో అండ్ ప్లేలిస్ట్లో ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సైబర్ సెక్యూరిటీ తెలుగు. కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకొని నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇమీడియట్గా మీరు వీడియో చూడొచ్చు. థ్యాంక్ యూ.